దర్శకుడు బోయపాటి శ్రీను నిజంగా ఆ విధంగా కామెంట్ చేశాడో లేదో తెలియదు కానీ అతడు కామెంట్ చేసినట్లుగా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న గాసిపులు చాలా మందిని ఆశ్చర్యంలో పడేస్తున్నాయి. టాలీవుడ్ చరిత్రను తిరగవ్రాసిన బాహుబలితో తన సరైనోడు సినిమాకు వస్తున్న కలెక్షన్స్ ను పోల్చుకుంటూ బోయపాటి ఈ షాకింగ్ కామెంట్స్ తన సన్నిహితుల వద్ద చేస్తున్నట్లు టాక్. సరైనోడు సినిమా డివైడ్ టాక్ తో మొదలై అదృష్టం కలిసి రావడంతో ఆ సినిమా బన్నీ కెరియర్ లో టాప్ హిట్ గా మారడమే కాకుండా బోయపాటిని బ్లాక్ బాస్టర్ హిట్ దర్శకుడుగా మార్చేసింది. ఈ అనుకోని అనడంతో బోయపాటి ఈ సినిమా నిర్మాతలు బయటకు లెక్కలు సరిగ్గా చెప్పడం లేదు కానీ సరైనోడు ఎప్పుడో బాహుబలిని దాటేసిందని తన సన్నిహితుల వద్ద అంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు బోయపాటి ఈ సినిమా నిర్మాతలకు బాగా దగ్గరవాడైన బన్నీ వాసు లాంటి వాళ్ళని సరైనోడు రికార్డులను నిజంగా బయటకు చెప్పండి, అది ఎప్పుడో బాహుబలిని దాటేసింది, ఈ విషయాన్ని పబ్లిసిటీ చేయించండి అని అంటున్నాడని టాక్ వినిపిస్తుంది. ఈ మాటలకు బన్నీ వాసు కూడా షాక్ అవుతున్నట్లు తెలుస్తుంది. ఈ కామెంట్స్ అల్లు కాంపౌండ్ వరకు చేరడంతో బోయపాటి మాటలకు అల్లు కాంపౌండ్ షాక్ అవడమే కాకుండా ఇటువంటి అర్థం లేని కామెంట్స్ ప్రచారంలోకి తీసుకువచ్చి సరైనోడు సినిమాను జోక్గా మార్చవద్దు అని అంటూ సున్నితంగా బోయపాటికి బ్రెయిన్ వాష్ ఇచ్చినట్లు టాక్. ఈ వార్తలు ఎంతవరకు నిజాలో తెలియకపోయినా ఈ గాసిప్ మాత్రం టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ఇక్కడున్న రంగులన్నీ నీలోనే ఉన్నాయి, నలుగురిలోకి వచ్చి చూడొచ్చు కదా. అబ్బాయిలకు కావాల్సింది ఒక హక్, ఒక ముద్దు, అంతే. దానికోసం ఏవైనా చేసేస్తారు. చాలా చూసేసినట్టుంది. దూరం నుంచి చూడడం కంటే దగ్గర నుంచి చూడడం ఇంకా బాగుంటుందని వచ్చేసా. బాగున్నాం.